హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే నార్మల్గా మీ మొబైల్కి ఫింగర్ లాగా కానీ లేకపోతే ప్యాటర్న్ లాగా కానీ స్వైప్ లాగా కానీ విధంగా డిఫరెంట్ లాక్స్ అయితే సెట్ చేసుకుంటుంటారు కదా. మీరు కావాలనుకుంటే మీ మొబైల్కి మీరు ఒక ఫోటో లాక్ని కూడా సెట్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ ఇప్పుడు నేను లాక్ చేశాను. అన్లాక్ చేయడానికి ట్రై చేసినట్టయితే నా నార్మల్ పాస్వర్డ్ ఇక్కడ షో చేస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లాక్ స్క్రీన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మనం ఐఫోన్లో స్వైప్ చేసినట్టుగా ఈ విధంగా పైకి స్వైప్ చేయగానే ఇటువంటి ఒక పిక్చర్ అయితే వస్తుంది. ఇక్కడ ఇందులో ఏదైనా ఒక నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో పెట్టినట్టయితే మన మొబైల్ అన్లాక్ అవుతుంది, లేకపోతే అన్లాక్ కాదనమాట. ఒకవేళ నెంబర్ మీరు మర్చిపోయినట్టయితే ఇక్కడ ప్యాటర్న్ ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు అన్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 4 అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్రెడీ నేను సెట్ చేసుకున్నాను. మీరు కూడా ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు నేను మీకు చెప్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇక్కడ ఉంది కదా, ఈ 4ని లెఫ్ట్ ఐలో పెట్టినట్టయితే నా మొబైల్ అన్లాక్ అవుతుంది. వేరే ఎక్కడ మనం సెట్ చేసినా సరే మన మొబైల్ అన్లాక్ కాదు. మీరు చూసారు కదా, అన్లాక్ ఫెయిల్ అని వచ్చేస్తుంది. 10 టైమ్స్ మీరు అన్లాక్ చేసినట్టయితే ఇక్కడ మొబైల్ టైమర్ అయితే పడిపోతుంది అనమాట. సో ఇది మనం ఎక్కడ సెట్ చేసుకున్నాం మనకు మాత్రమే తెలుసు కాబట్టి మనం మాత్రమే అన్లాక్ చేయగలం. 4 వచ్చేసి ఇప్పుడు నేను లెఫ్ట్ ఐలో పెట్టేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు, ఆటోమేటిక్గా నా మొబైల్ అన్లాక్ అయిపోతుంది. సో ఇటువంటి డిఫరెంట్ లాక్ ని మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. మీ మొబైల్ ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చూసినట్టయితే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. అరే ఇదేం లాక్ కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పేసి మిమ్మల్ని కూడా అడుగుతారు అనమాట. సో మీ మొబైల్ కూడా ఇటువంటి ఒక డిఫరెంట్ లాక్ ని ట్రై చేయాలి అనుకుంటే లాక్ ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా మీ మొబైల్లో ఇంతకుముందు నేను చూపించినటువంటి డిఫరెంట్ లాక్ ని మీరు ట్రై చేయాలి అనుకుంటే ఈ చిన్న లాక్ కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఆ చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ టైం పర్మిషన్ అడుగుతుంది, దానికి చిన్న పర్మిషన్ ఇచ్చేయండి. సో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ లో మీరు చూసినట్టయితే ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక డెమో లాగా చూపిస్తుంది. ఇది మీకు అర్థం కాదు, ఇది ఏ విధంగా సెట్ చేసుకోవాలి నేను మీకు చెప్తాను. సో ఇక్కడ సింపుల్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేసేయండి. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఉన్న ఫోటోస్ ని వెయిట్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఏదైనా ఫోటోను కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ నేను ప్లస్ బటన్ పైన ప్రెస్ చేసి దీనికి పర్మిషన్ ఇచ్చేసి నా గ్యాలరీలోకి వెళ్తాను. గ్యాలరీ నుంచి నాకు నచ్చిన ఒక ఫోటో అయితే నేను సెట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మీకు చూపించడానికి ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు 1 నుంచి 9 వరకు 0 ఈ విధంగా నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ నెంబర్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ర్యాండమ్ ఒక నెంబర్ తీసుకోండి. నేను ఇక్కడ 4 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 4 ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ 4 ని ఎక్కడ పెట్టినట్టయితే మీ లాక్ ఓపెన్ కావాలో మీరు సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఈ విధంగా కదులుతాయి. ఇక్కడ 4 ఉంది కదా, 4 వచ్చేసి ఈ విధంగా నేను లెఫ్ట్ ఐలో ఈ విధంగా పెట్టేశాను. సింపుల్ ఇక్కడ నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ సింపుల్ మళ్ళీ నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ఇందులో ఇప్పుడు మీరు చూసినట్టయితే 4 ఎక్కడ ఉందో వెతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్నర్ లో ఉంది కదా, 4 ని విధంగా తీసుకొచ్చి ఇక్కడ ఈ లెఫ్ట్ ఐ పైన ఈ విధంగా పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు మన పాస్వర్డ్ అనేది సెట్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేస్తాను. ఒకవేళ మనం ఆ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే రికార్డ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక పిన్ కూడా మనం సెట్ చేసుకోవాలి. మీకు చూపించడానికి నేను విధంగా 1 2 3 4 అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది. సేమ్ పాస్వర్డ్ ని మళ్ళీ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మన లాక్ అయితే సెట్ అయిపోయింది. ఇందులో ఇంకా మనకు చాలా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వీటికి కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకు క్లాక్ స్టైల్ కానీ లేకపోతే స్క్రీన్ టైమ్ అవుట్ కానీ ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక మనకు వీటితో సంబంధం అయితే లేదు. సింపుల్ ఈ అప్లికేషన్ ఈ విధంగా క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీ మొబైల్ ఈ విధంగా లాక్ చేసేయండి. ఇప్పుడు మీ మొబైల్ ఎక్కడైనా పెట్టున్నా సరే, లేకపోతే మీ మొబైల్ మీకు తెలియకుండా ఎవరైనా తీసుకున్నట్టయితే మీ మొబైల్ అన్లాక్ చేయడానికి ట్రై చేస్తారు కదా, పవర్ బటన్ పైన ప్రెస్ చేస్తారు. వాళ్ళకి ఒకవేళ పాస్వర్డ్ కనుక తెలిసినట్టయితే పాస్వర్డ్ ఈ విధంగా ఎంటర్ చేసేస్తారు. వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇటువంటి ఒక కొత్త లాక్ స్క్రీన్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని అన్లాక్ చేయాలంటే ఇక్కడ కింద మనకు ఈ విధంగా లైన్ కనిపిస్తుంది కదా, ఐఫోన్ లో లాగా. ఇప్పుడు స్క్రీన్ ఈ విధంగా పైకి అన్నట్టయితే మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం 4 ని ఇక్కడ లెఫ్ట్ ఐలో పెట్టినట్టయితే అన్లాక్ అవుతుంది కదా. 4 ఎక్కడ ఉందో చూడండి, ఆ 4 ని తీసుకొచ్చి సింపుల్ ఇక్కడ లెఫ్ట్ ఐలో పెట్టేసేయండి. అంతే, మన మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ పాస్వర్డ్ ని కనుక మర్చిపోయినట్టయితే, ఏ నెంబర్ ఇచ్చారో అది మర్చిపోయినట్టయితే మనం పాస్వర్డ్ ని సెట్ చేసుకున్నాం కదా, దాని ద్వారా కూడా మనం ఆ పిన్ ఇచ్చేసి మనం మన మొబైల్ ని అన్లాక్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ మొబైల్ కి ఒక పిక్చర్ లాక్ అయితే సెట్ చేసుకోండి. సో ఫైనల్ ఈ చిన్న లాక్ మీకు చాలా క్రేజీగా అనిపించిందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ మొబైల్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.